ద్రోహి వదిన గారి శపథం చెల్లించడానికి వచ్చావా? నా ప్రాణాది నీకు అసాధ్యం. జాగ్రత్త. సుబంది ఎంత దురాగతానికి పాల్పడ్డావురా? పితృద్రోహి, నా ప్రాణం మీదకే వచ్చావా? ఇప్పుడు నీ ప్రాణం దక్కించుకో. అయ్యో, మనకెందుకంటే ఈ పాతకం? వాళ్ళ పాపాలకు భైరవుడే శిక్షిస్తాడు. వీడిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు బంధించి కారాగారంలో పారేయండి. 1000 కళ్ళతో కాపాడుతూ ఉండాలి. జాగ్రత్త. ఇదంతా మారిగాడి పని. వెంకన్న, నా కన్న తండ్రిని కూడా నాకు దూరం చేశారు. నా ఆశలు, నా ప్రాణాలు వాడి మీద పెట్టుకొని ఇన్నాళ్ళు మీ పంతని బ్రతుకుతున్నాను. ఆలోచించిన ఆ రాకాసి రుక్కమ్మ ఏం చేస్తుందో. పదండి, బడగా మీద పదండి. మాట్లాడమే వెంకన్న. ఈ రాజ్యంలో ధర్మం లేదా? దాక్షిణ్యం లేదా? ఈ దౌర్జన్యం సాగవలసిందేనా? ఒక్క ఆడదాని గౌరవం రక్షించలేరా? నా బిడ్డలు నాకు అప్పగించరు. ఇంకా చూస్తున్నారే, మన చాటున తలదాచుకుంటే ఇంత ఘోరం జరిగిందే. రేపు మీ ఆలి బిడ్డలు ఎత్తుకుపోతే మీరేం చేస్తారు? నడవండి, ఆబాల గోపాలము, నడవండి. బడేగాంపై దాడి వెళ్ళండి. జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై. సుబంధి, ఇదిగో బలికి సిద్ధంగా ఉన్నాను. శివ శివ, అందుకు కాదు సుబంధి, నిన్ను బంధ విముక్తిని చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి
ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే 100 ఏళ్ళు నిండినవా నాయనా? నాయన, ఇది మాతృహృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుబంధి. నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు, పోరు నష్టం పొందు లాభమని నెత్తిన నోరు పెట్టుకుని పోరాడి మహారాజును క్షమాభిక్ష వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా సహించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. స్త్రీవా నీవు? పాషాన్ని, మెత్తని కత్తివి. మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనను కోయించగలవు. చచ్చే వరకు సాధింపేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా 1000 కాలాల పాటు జీవింతురు గాని ఈ రోజు అంతూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనీవా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు. తెలిసినను నేను చెప్పను. నా మాట విను. పెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? చావక నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు అంటే అన్నను పోగొట్టుకొంటిని. వదిని గారికి ఆ విరోధనైతిని. తమ్ముడు ఫిరోజీ దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు. నీ క్షేమం కోరి అడుగుతున్నాను. ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పశువాని కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీ ఇరువురి ప్రాణాలు దక్కవు. ఘాతకురాలా, ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా అధిక ప్రసంగం. పితృద్రోహి. రేపే వీళ్ళిద్దరిని భైరవ స్వామికి బలికి సిద్ధం చేయండి. మహాప్రభు, రాజా బలవంతరావు మన రాయదుర్గాధిపతి. చిత్తం, మన ఫిరోజీరావులకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. వాడు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి ఓ దండుతో వచ్చి మన మీద పడతాడు. ఒరి, అనుక్షణం మీరు అక్కడి నుంచి మాకు వేగు నడుపుతూ ఉండాలి. పోనీ. మనసు నిన్నే